ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మలాత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 44వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 44. ఈ అధ్యాయంలో యోసేపు తన అన్నల గోనెలు పట్టేంత ఆహార పదార్థాలతో వాటిని నింపి, ఎవరి రోకలు వారి గోనెల మూతుల్లో పెట్టండి, చిన్నవాడైనటువంటి బెన్యామీను మూతిలో వెండి గిన్నెను, ఆ ధాన్యపు రోకలను పెట్టండి అని గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపించాడు. గృహ నిర్వాహకుడు యోసేపు చెప్పినట్లు చేశాడు. తెల్లవారిన తర్వాత మనుషులు పంపేశాడు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వారు పట్టణాన్ని బయలుదేరి ఎంతో దూరం వెళ్ళకముందే యోసేపు గృహ నిర్వాహకుని చూసి, నువ్వు లేచి ఆ మనుషులు వెంబడి వెళ్ళి వాళ్ళని కలుసుకుని, నేను చేసిన మేలుకు మీరు కీడు చేస్తారా? నా ప్రభువు పానం చేసేటువంటి ఆ గిన్నెని మీరు దొంగిలిస్తారా? నా ప్రభువు అన్నీ తెలుసుకునేవాడు కదా, మీరు కాని పని చేశారని వాళ్ళతో చెప్పు అని అంటాడు. వాళ్ళతో కలుసుకుని వాళ్ళతో ఈ మాటలు చెప్పినప్పుడు, ఇదేంటి ఆయన మాతో మా గురించి ఎలా మాట్లాడడం ఏంటి, ఇలాంటి పని చేయడం అనేది మాకు దూరం అవును గాక. మేము మా ప్రభు ఇంటిలో వెండినైనా బంగారానైనా మేము దొంగిలించలేదు. అయితే మీ దాసులైన వారి దగ్గర ఎవరి దగ్గర అయితే దొరుకుతుందో అప్పుడు మేము మా ప్రభుకు దాసులు అవుతామని చెప్పారు. అయితే సరే, అయితే మీరు చెప్పినట్టే చేయండి, ఎవరి దగ్గర దొరుకుతుందో అతడే నాకు దాసులు అవుతాడు, మీరు నిర్దోషులు అవుతారని చెప్పాడు. అప్పుడు వాళ్ళు త్వరపడి ప్రతివాడు తన గోనెల కిందకు దించి దాన్ని విప్పినప్పుడు, అందరినీ సోదా చేసినప్పుడు బెన్యామీను గోనెలో అగ్గిని దొరికింది. కాబట్టి వాళ్ళు తమ బట్టలు చింపుకుని ప్రతివాడు గాడిద మీద గోనెలను ఎక్కించి వచ్చి తిరిగి పట్టణానికి వచ్చారు. యోసేపు ఇంకా అక్కడే ఉన్నాడు. అప్పుడు యోసేపు అంటాడు, మీరు చేసిన పని ఏంటి? నాలాంటి మనుష్యుడు ఈ విషయాలన్నీ తెలుసుకుంటాడు కదా అని అడుగుతాడు. ఏం చెప్పగలమయ్యా, మేము నిర్దోషులమని ఎలా కనపరుచుకోగలం? మా దేవుడే నీ దాసులు నేరాన్ని కనుగొన్నాడు. మేము ఎవరి వద్ద గిన్నె దొరికిందో వాడు, మేము మీకు దాసులం అయిపోతాం. అప్పుడు ఎవరి చేతిలో ఆ గిన్నె దొరికిందో వాడే నాకు దాసుడుగా ఉండాలి, మీరు మీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. అప్పుడు యోధా సమీపించి యోసేపు దగ్గరకు వచ్చి యోసేపుతో ఈ విషయాన్ని అంతా వివరిస్తాడు. అయ్యా, మీకు ఒక మనవి చేసుకుంటున్నాను, నేను చెప్పుకునేటువంటి విషయాలు దయచేసి ఆలకించండి, మీ కోపం మా మీద రానివ్వకండి. మీరు ఫరో అంతటి వాళ్ళు, మీ తండ్రి అయినా మీకు సహోదరుడైనా ఉన్నాడా అని మీరు మమ్మల్ని అడిగారు. అప్పుడు మాకు ముసలివాడైన తండ్రి, ముసలితనమున అతనికి పుట్టిన ఒక చిన్న కుమారుడు ఉన్నాడండి అని చెప్పాం. వాడి సహోదరుడు చనిపోయాడు అని చెప్పాం. అతని తల్లికి వాడు అక్కడే ఇంకా మిగిలి ఉన్నాడు, నా తండ్రి వాడిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని చెప్పాం. అప్పుడు వాడు నా దగ్గర తీసుకొస్తేనే కానీ నేను మిమ్మల్ని నమ్మను అని అన్నారు. అయ్యా, ఆ చిన్నవాడు తన తండ్రిని విడవలేడు, వాడు తన తండ్రిని విడిచిపెడితే వాళ్ళ తండ్రి చచ్చిపోతాడని మీతో చెప్పాం. అయినా సరే మీ తమ్ముడు మీతో రాకపోతే మీరు మరలా నా ముఖం చూడొద్దని చెప్పారు. ఈ మాటలన్నీ మా తండ్రికి చెప్పాం. అప్పుడు మా తండ్రి, నా భార్య చనిపోయింది, నా భార్య నాకు ఇద్దరిని కన్నది, వాళ్ళు ఒకడు
నా ఇద్దరు నుండి వెళ్ళిపోయాడు. అతడు దుష్టమృగం చేత చేల్చబడ్డాడని అనుకుంటున్నాను. ఇప్పటివరకు నాకు కనపడలేదు. వీడిని కూడా నా దగ్గర నుంచి తీసుకుపోతారా? వీడికి హాని సంభవిస్తే నేను దుఃఖంతో చనిపోవాల్సి వస్తుందని చెప్పాడు. కాబట్టి మేము మా తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా దగ్గర లేకపోతే అతని ప్రాణంతో ముడివేసుకుని ఉంది. కాబట్టి ఈ చిన్నవాడు మా దగ్గర లేకపోవడం అతడు చూడగానే చచ్చిపోతాడు. అలాగే మా తండ్రిని దుఃఖంతో దిగిపోయినట్లు మరణంలోనికి వెళ్ళిపోయేటట్టు చేస్తాం. నీ దాసునే నేను ఈ చిన్నవాడిని గురించి నా తండ్రికి పూటపడ్డాను. నీ వద్దకు నేను అతను తీసుకురాకపోతే ఆ నింద నా మీద ఉంటుందని చెప్పాను. కాబట్టి ఈ చిన్నవాడికి ప్రతిగా నన్ను ఉండనివ్వండి, నేను మీకు దాసుని అవుతాను. అతను వెళ్ళనివ్వండి. ఆ చిన్నవాడు మాతో ఉంటేనే కానీ మా తండ్రి వద్దకు మేము వెళ్ళలేము. వెళ్తే మా తండ్రికి వచ్చే అపాయాన్ని మేము కనులారా చూడాలి అని యోసేపుతో మనం చేసుకున్నాడు. ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం. ఈ అధ్యాయంలో యోధ పూటపడుటను గూర్చి మనం ధ్యానం చేస్తున్నాం. యోధ పూటపడుట. యేసుక్రీస్తు కూడా మన కొరకు ఎలాగ పూటపడ్డాడో ఆ సత్యం ఈ అధ్యాయంలో మనకి బయలుపరచబడతా ఉంది. మరొక విషయం ఏంటంటే, నాలాంటి మనుషుడు శకునము చూచి తెలుసుకుంటాడని మీకు తెలియదా? శకునము అనే మాట 2 సార్లు మనం చూస్తున్నాం. మీలో కొందరికి డౌట్ రావచ్చు, యోసేపే శకునం చూశాడు కదండి, మేము కూడా చూడొచ్చా, మేము కూడా శకునానికి వెళ్ళొచ్చా అనే డౌట్లు కూడా వస్తాయి కొంతమందికి. ఈ తెలుగు బైబిల్ ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు ఏ మాట రాయాలో తెలియక అలా రాసి పాడేశారు అంతే. కొన్ని మాటలు మనల్ని తప్పుత్రోవ పట్టిస్తూ ఉంటాయి. యోసేపు దేవుని ఆత్మచేత నింపబడినవాడు. ఫరో అంటాడు కదా, ఏమని? ఇంతకుముందు అధ్యాయాలు మనం చదువుకున్నాం కదా, 41వ అధ్యాయంలో 38వ వచనం, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా? ఫరో అంటాడు, అన్యుడైన రాజు యోసేపు గురించి మాట్లాడతాడు. ఇతని వలె దేవుని ఆత్మ కలిగినటువంటి మనుష్యుని కనుగొనగలమా? డిఫరెంట్ పర్సన్. ఎవరు? యోసేపు. శకునము అని చెప్పారు, దేవుని ఆత్మ కలిగిన వాడు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు అని అర్థం. కాబట్టి ఈ మాట పట్టుకుని మీరు శకునాలకు వెళ్ళకండి. చాలామంది శకునాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. చాలామంది కన్నాపురంలో మరి ఎక్కువ. కన్నాపురంలో మరి ఎక్కువ అంటే నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. మరి మిగిలిన చోట్ల కూడా ఎలా ఉంటారో తెలియదు. కాబట్టి సౌలుకి మరణం ఎందుకు వచ్చిందో తెలుసా? సౌలుకి ఎందుకు వచ్చింది? అలా చేయబట్టే సౌలుకు మరణం వచ్చింది. కాబట్టి గమనించండి, మనం అలాంటి పనులు చేయకూడదు. రాజైన సౌలు అండి నేను చెప్పింది, రాజైన సౌలు. అతడు చేసినటువంటి ఆ పని వల్లే అతనికి మరణం వచ్చింది. కాబట్టి దేవుని పిల్లలం మనం. ఇలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అపవిత్రమైనటువంటి అన్య ఆచారాల్లోకి మనం ఎప్పుడు దిగిపోకూడదు. మంచిది.
ఈ అధ్యాయాన్ని క్రమంగా ధ్యానిద్దాం. యోసేపు తన సహోదరులకి ధాన్యాన్ని ఇచ్చి పంపిస్తా ఉన్నాడు. ఆ మనుషుల యొక్క గోనెలు పట్టునంత ఆహారం వాటితో నింపమని చెప్పాడు. గోనెలు పట్టునంత ఆహారంతో వాటిని నింపండి. యోసేపు దగ్గర సర్వ సమృద్ధి కలదు. మన ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళకు కూడా ఆయన సర్వ సమృద్ధి గలవాడు కాబట్టి ఆయన యొద్ద ఎలాంటి కొరత లేదు. కాబట్టి బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. కాబట్టి ఆయన సర్వ సంపదలు కలిగిన వాడు. కాబట్టి ఆయన మనల్ని సర్వ సంపదలతో నింపేవాడై ఉన్నాడు. ఇంకా అంటాడు, ఎవరి రోకలు వారి గోనుమూతలోనే పెట్టండి అన్నాడు. యోసేపు వాళ్ళ యొద్ద డబ్బులు తీసుకోలేదు, ఉచితంగానే ఇస్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర జీవాహారం ఉంది. అసలు ఆయనే జీవాహారమై ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుతాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడు గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి, కానీ నిత్య జీవం కలగజేసే అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు దాన్ని మీకు ఇస్తాడు. ఇంకా అంటాడు 51వ వచనంలో ఆయన, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తును అంగీకరిస్తే, జీవాహారమైనటువంటి క్రీస్తు శరీరం నీ కొరకే నా కొరకే నలగొట్టబడింది అనేటువంటి విషయాన్ని మనం గమనించి మనం అంగీకరిస్తే ఆయన మనకు నిత్య జీవాన్ని కలగజేస్తాడు. అయితే ఈ ఆహారం డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు. ఏమీ ఇవ్వకుండానే సమృద్ధిగా భుజించవచ్చు. మనం గత దినంలో చదువుకున్నాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. దప్పిగొని వారలారా నేల వద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుక్కోండి. ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోకలిస్తారు? సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితాన్ని ఎందుకు వ్యయపరుస్తారు? నా మాట జాగ్రత్తగా ఆలకిస్తే మంచి పదార్థాలు భుజిస్తారు. ఏమి ఇవ్వక్కర్లేకుండానే మీరు వచ్చి భోజనం చేయండి. ఏమి ఇవ్వక్కర్లేదు, నేను ద్రాక్షరసాన్ని పాలను మీకు ఇస్తానంటాడు. కాబట్టి ఉచితం అన్నమాట. ప్రభు దగ్గర మనకు దొరికేవన్నీ కూడా ఉచితంగా మనం తీసుకోవచ్చు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చేవన్నీ కూడా ఉచితమే. రక్షణ ఉచితం. అది దేవుని యొక్క ఈవి. అందుకే ఎఫెసీ పత్రికలో ఏమన్నారు పౌలు గారు? 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి ప్రభు మనకి అనుగ్రహించినటువంటి రక్షణ
ఉచితం అన్నమాట. రక్షణ ఉచితం. అందుకే పేతురు గారు తన పత్రికలో మొదటి అధ్యాయం 18 వచనం మనం చూస్తే 18-19, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. వెండి బంగారాలతో మనం కొనుక్కోలేదండి ఈ విమోచన. మనం విమోచించబడింది వెండి బంగారాలతో కాదు, క్రీస్తు రక్తముతో. కాబట్టి ఆ రక్తం కూడా మనకు ఉచితంగా ఇవ్వబడింది. మన పాపములకు క్రయం చెల్లింపాల్సి వస్తే మనం చెల్లించలేమండి. కాబట్టి దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించారు. ఇంకా ఆయన వాక్యం కూడా మనకు ఉచితమే. ఆయన వాక్యం కూడా మనకు ఉచితమే. బైబిల్ సొసైటీ వాళ్ళు కాగితానికి అచ్చు వేసిన దానికే తీసుకుంటారు. కాగితానికి అచ్చు వేసిన దానికే. కానీ వాక్యం ఉచితం. వాక్యం ఉచితమే. కాగితానికి అచ్చు వేసిన దానికే మనం డబ్బులు చెల్లిస్తున్నాం. వాక్యానికి వెల కట్టలేం. వాక్యానికి వెల కట్టి మనం కొనలేమండి. వాక్యానికి వెలగట్టి మనం కొనలేము. పరిశుద్ధాత్ముడు కూడా మనకు ఉచితంగానే దొరికాడు. పరిశుద్ధాత్ముడు కూడా ఉచితమే. ఒకసారి గారడీ సీమోను పరిశుద్ధాత్మను ద్రవ్యమిచ్చి కొనుక్కోవాలనుకుంటాడు. అపొస్తల కార్యములు 8వ అధ్యాయంలో అపొస్తల కార్యములు 8వ అధ్యాయంలో ఏమనుకున్నాడు? ద్రవ్యమిచ్చి కొనుక్కోవాలనుకున్నాడు. చూడండి 8వ అధ్యాయం 19వ వచనం, వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాడు గారడీ సీమోను. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభును వేడుకుని ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంతో దుర్నీతి బంధకులు ఉన్నట్టు నాకు కనబడుతుందంట. నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరాన్ని సంపాదించుకోవాలని తలంచుకుంటున్నావు. నీ వెండి నీతోనే నశించిపోద్ది. కాబట్టి దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం కూడా ఉచితంగానే ప్రభు మనకిచ్చారు. రక్షణ ఉచితం, పాప క్షమాపణ ఉచితం, వెండి బంగారాలు మనం ఇవ్వక్కర్లా, దేవుని వాక్యం ఉచితం, ఆయన ఇచ్చే పరిశుద్ధాత్ముడు ఉచితం. కాబట్టి ఉచితంగానే ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. తర్వాత 4వ అధ్యాయం నుంచి 4వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చూస్తే ఈ భాగంలో యోసేపు వారికి ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. అసలు వాళ్ళు యోసేపు దగ్గర నుంచి వచ్చి వెళ్ళటం మొదలుపెట్టిన నాటి నుండి కూడా వారికి మంచి పాఠాలే నేర్పిస్తున్నాడు. అలాగే మన ప్రభువు పాదాల దగ్గర దేవుడు మనకి కూడా మంచి పాఠాలు నేర్పిస్తాడు. మొదటిసారి అన్నలు యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు 3 దినాలు వాళ్ళని చెరసాలలో వేశాడు. అప్పుడు వారిని కఠినంగా శిక్షించినప్పుడు వారు చక్క చేయబడ్డారు. 42వ అధ్యాయంలో చూడండి, ఆదికాండం 42వ అధ్యాయం 16-17 వచనాలు. వచనంలో వారిని 3 దినములు చెరసాల్లో వేయించాడు. 21-22 వచనాల్లో అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుతున్నాం. అతడు మనల్ని బతిమాలుకున్నప్పుడు మనం అతని వేదనను చూచి వినకపోతుంది. ఇందువలన ఈ వేదన మనకు వచ్చిన ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు.
వాళ్ళు అంటున్నారు, మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధానికి మనం శిక్ష పొందుతున్నాం అంటున్నారు. శిక్ష పొందుతున్నాం. యోసేపుని వాళ్ళు గుంటలో వేసినప్పుడు, యోసేపుని వాళ్ళు అమ్మినప్పుడు అది పాపమని, అరే మనం తప్పు చేస్తున్నాంరా అని వాళ్ళు అనుకోలేదు. 22 సంవత్సరాల్లో వాళ్ళు ఎప్పుడు కూడా పశ్చాత్తాపడినట్లు మనం చూడలేదు. 22 సంవత్సరాల తర్వాత, అరే మనం ఆ రోజు చేసింది తప్పు కదరా, మనం ఆ రోజు చేసింది అపరాధం రా అని ఒప్పుకుంటున్నారు. ఎలాగ ఒప్పించింది యోసేపు వారికి విధించినటువంటి శిక్షే. ఇంకా 42వ అధ్యాయం 28వ వచనంలో వాళ్ళ గుండెలు చెదిరిపోయినాయి అంట, జడిసిపోయారంట. వాళ్ళ రోకలు వాళ్ళ గోనెలో ఉన్నప్పుడు వాళ్ళు జడిసిపోయారు, వాళ్ళ గుండెలు చెదిరిపోయి అని చదువుతాం. యాక్చువల్గా యోసేపుని డబ్బులకి, రోకలకి అమ్మేయడం పాపం. అయినా సరే అది వారికి పాపం అని తోచలేదు. అప్పట్లో వారి గుండెలు కరగలేదు. అప్పుడు అది పాపం అని వాళ్ళకి అనిపించలేదు. కానీ తర్వాత భయపడుతున్నారు. ఆ డబ్బులే వాళ్ళని భయపెడతా ఉన్నాయి. 35వ వచనంలో కూడా వాళ్ళు భయపడుతున్నారు. 42వ అధ్యాయం 35వ వచనంలో కూడా 3 దినముల శిక్ష చిన్న చిన్న లోపాలకు కూడా భయపడేటట్లు చేస్తూ ఉంది. ఇంతకుముందు ఎన్నో పెద్ద తప్పులు, ఘోరాలు చేశారు, అయినా వాళ్ళు భయపడలేదు. ఆలోచించేయండి. శ్రమే మనలో ఉన్నటువంటి మస్టుని తీసేసి మనల్ని సత్యమైన మార్గంలో నడిపిస్తుంది. శ్రమ 119వ కీర్తనలో భక్తులు అదే అంటారు కదా, కీర్తన 119:67, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. 71వ వచనం, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్టు శ్రమ నొంది ఉండుట నాకు మేలే అయింది అంటాడు. శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచాను, ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నాను. శ్రమ నొంది ఉండుట నాకు మేలే అయింది అంటాడు 71వ వచనంలో కూడా. శ్రమ నొంది ఉండుట నాకు మేలయింది అంటాడు. మేలైంది. కాబట్టి శ్రమ మనలో ఉన్నటువంటి పాపాన్ని, మస్టును తీసేసి మనల్ని సత్యమైన మార్గంలో నడిపిస్తుంది. పేతురు గారు కూడా అదే అంటారు కదా. పేతురు తన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అలాంటి మనసును ఆయుధంగా ధరించుకోండి అని చెబుతూ, శరీర విషయంలో మనం శ్రమ పడినప్పుడు శరీరమందు జీవించిన మిగిలిన కాలంలో మనం ఇక మీదట మనుజాసలను అనుసరించి నడవం. దేవుని ఇష్టానుసారంగానే మనం నడుస్తాం. దేవుని ఇష్టానుసారంగా మనం నడిచేటట్లుగా ఉండాలంటే ఇక పాపం జోలికి వెళ్ళం. మనం ఇక పాపం జోలికి వెళ్ళం. దేవుని ఇష్టానుసారంగా నడుస్తాం, పాపం జోలికి వెళ్ళం అన్నమాట. పాపం జోలికి వెళ్ళం. కాబట్టి శ్రమ పడినటువంటి ఈ శ్రమ మనల్ని పాపం జోలికి వెళ్లకుండా చేస్తుంది అన్నమాట. ఇక్కడ యోసేపు మరొక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు వాళ్ళకి. బెన్యామీను గోనెలో వెండి గిన్నె ఒకటి పెట్టాడు. వాళ్ళ దూరం వెళ్లకుండానే వాళ్ళని ఆఫ్ చేశాడు. ఏంటయ్యా, నేను చేసిన మేలుకు మీరు కీడు చేస్తారా? నేను పానం చేసేటువంటి ఆ గిన్నెని మీరు దొంగిలిస్తారా? మీరు కాని పని చేస్తారా? ఎందుకు ఇలా చేశారు అనగానే వాళ్ళకు రోషం వచ్చింది. మేము యథార్థవంతులం, ఎవడి వద్ద గిన్నె దొరుకుద్దో వాడు చావాల్సిందే, మేమందరం దోషులం అవుతాం అంటారు వాళ్ళు. గృహ నిర్వాహకుడు దాన్ని సమ్మతించి వారి సోదా చూశాడు. ఆ గిన్నె
బెన్యామీను గోనెలో దొరికింది. కాబట్టి వాళ్ళు బట్టలు చింపుకున్నారట, పట్టణానికి తిరిగి వచ్చారు. పట్టణానికి వాళ్ళ బట్టలు చింపుకున్నారంట. యోసేపు విషయంలో వాళ్ళంత పాపం చేసినా కానీ వాళ్ళు ఎప్పుడు బట్టలు చింపుకోలేదు. ఇంకా యోసేపు యొక్క విచిత్రమైన నిలువుటంగిని, ఆ బట్టని రక్తంలో ముంచి తన తండ్రికి చూపిస్తారు, ఇది నీ కొడుకుతో కాదు గుర్తుపట్టు అని. ఇప్పుడు వాళ్ళు తమ బట్టలు చింపుకుంటున్నారు. అప్పుడు పాపం చేసినా ఏడవలేదు, ఇప్పుడు చిన్న పొరపాటుకి విలపిస్తూ ఉన్నారు. 16వ వచనంలో అంటారు, మేము నిర్దోషులమని ఎలా కనుపరుచుకోగలం? దేవుడే మీ దాసుల నేరాన్ని కనుక్కున్నాడు. అప్పుడు నేరం చేసినా ఒప్పుకోలేదు, కానీ ఇప్పుడైతే చిన్న పొరపాటుని నేరం చేశాం, దోషులమని ఒప్పుకుంటున్నారు. ఆలోచించండి. వాళ్ళలో నేరం కనపడింది. గృహ నిర్వాహకుడు వాళ్ళని సోదా చేసినప్పుడు, పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు సోదా చేసినప్పుడు చిన్నవాడి గోనెలో అది కనపడింది. ఇక్కడ గృహ నిర్వాహకుడు సోదా చూశాడు. చూడండి 12వ వచనం, పెద్దవాడు మొదలుకొని చిన్నవాడి వరకు సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికింది. ఎవరు చూశారు సోదా? గృహ నిర్వాహకుడు. గృహ నిర్వాహకుడు ఎవరికి సాదృశ్యం అని చెప్పాను? పరిశుద్ధాత్మునికి సాదృశ్యం. ఈ దినాల్లో కూడా పరిశుద్ధాత్ముడే మన ఒక్కొక్కరిని సోదా చూస్తాడు, మనలో ఉన్న నేరాలు కనుగొంటాడు, మనకు బయలుపరుస్తాడు. మన దేవుడు అంతరింద్రియములను పరీక్షించువాడు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి ఉత్తరాలు రాశాడు ప్రభు. ఆ సంఘాలతో అంటాడు, నీ క్రియ నేను ఎరుగుదును, నీ క్రియలు నాకు తెలుసు. 7 సంఘాలతో కూడా 7 సంఘాలకు మన ప్రియ ప్రభు ఉత్తరాలు రాశారండి. ప్రతి ఉత్తరంలో వాళ్ళ గురించి రాస్తూ ఆయన, నీ క్రియలు నేను ఎరుగుదును. నిజమేనండి, ఆయన మన క్రియలన్నీ ఎరిగి ఉన్నవారు. మనల్ని పరిశోధించేటువంటి దేవుడు మన దేవుడు. మనలో ఉన్నటువంటి నేరాలను కనుగొనేవాడు. పరిశుద్ధాత్ముడు మన నేరాలను పరిశోధించి కనుగొంటారు. ఆయన మనలో ఉన్నటువంటి నేరాలని కనుగొన్నప్పుడు, చూపించినప్పుడు మనం ఒప్పుకొని చక్క చేసుకోవాలి. ఒప్పుకొని చక్క చేసుకోవాలి. అందుకే సామెతల గ్రంథకర్త 28వ అధ్యాయం 13వ వచనంలో ఏమన్నారు? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే కనికరాన్ని పొందుతాడు, వర్ధిల్లుతాడు. ఒప్పుకొని చక్క చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం చక్క చేసుకోవాలండి, చక్క చేసుకోవాలి. ఆ తర్వాత యోధా యోసేపుకు మనవి చేసుకుంటున్నాడు. యోసేపుకి మనవి చేసుకుంటున్నాడు. చూడండి 18వ వచనం, యోధా అతన్ని సమీపించి 18 నుంచి, ఏలినవాడా ఒక మనవి, ఒక మాట ఏలిన వానితో తమ దాసుని చెప్పుకొననేము, తమ కోపము తమ దాసుని మీద రవులు కొననీయకము, తమరు ఫరో అంతవారు కదా. ఏలినవాడు, మీకు తండ్రి అయినా సహోదరుడైనా ఉన్నాడా అని తమ దాసులను అడిగారు. అందుకు మేము, మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నారు. వాని సహోదరుడు చనిపోయాను, వాని తల్లికి వాడు అక్కడే మిగిలి ఉన్నాడు.
వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి. అప్పుడు తమరు, నేను అతన్ని చూచుటకు అతని నా యొద్దకు తీసుకుని రండని తమ దాసులతో చెప్పితిరి. అందుకు మేము, ఆ చిన్నవాడు తన తండ్రిని విడవలేడు, వాడు తన తండ్రిని విడిచిన ఎడల వాని తండ్రి చనిపోవునని ఏలిన వానితో చెప్పితిమి. అందుకు తమరు, మీ తమ్ముడు మీతో రాని ఎడల మీరు మరల నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి. కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని వద్దకు మేము వెళ్ళి ఏలిన వాని మాటలను అతనికి తెలియజేసిద్దామి. మా తండ్రి, మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారం కొనుక్కొని రండి చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము, మా తమ్ముడు మాతో కూడా ఉండిన ఎడల వెళ్ళుదుము, మా తమ్ముడు మాతో ఉంటేనే కానీ ఆ మనుషుని ముఖము చూడలేమని చెప్పిద్దామి. అందుకు తమ దాసుడైన నా తండ్రి, నా భార్య నాకిద్దరిని కనెనని మీరు ఎరుగుదురు. వారిలో ఒకడు నా యొద్ద నుండి వెళ్ళిపోయాను, అతను నిశ్చయముగా దుష్టముఖముల చేత చేల్చబడిన అనుకుంటుని. అప్పటి నుండి అతను నాకు కనబడలేదు. మీరు నా ఎదుట నుండి ఇతను తీసుకుని పోయిన తర్వాత ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖముతో దిగిపోనట్టు చేదురని మాతో చెప్పాను. కావున తమ దాసుడైన నా తండ్రి వద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల ఇతని ప్రాణముతో పెనవేసుకుని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవట అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకంలోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదుము. యోసేపుతో యోధా మనవి చేసుకున్నాడు. ఇక్కడ 33వ వచనంలో, నేను ఈ చిన్నవాడిని గురించి నా తండ్రికి పూటపడి తిని. పూటపడుట అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. అంతకుముందు రూబేను బెన్యామీనుని తీసుకొని నీ చేతికి అప్పగిస్తాను, బెన్యామీని తీసుకువెళ్ళి అతన్ని మళ్ళీ ఆహారం కొనుక్కు తీసుకొస్తాం, షిమియోను కూడా విడిపించి తీసుకొస్తాను అని ఎంత చెప్పినా 42వ అధ్యాయం 37వ వచనంలో అందుకు రూబేను, నేను అతన్ని నీ వద్దకు తీసుకొని రాని ఎడల నా 2 కుమారులను చంపవచ్చును, అతను నా చేతికి అప్పగించుము, అతను మరలా నీ వద్దకు తీసుకుని వచ్చి అప్పగించదనని తన తండ్రితో చెప్పాను. అయినా సరే యాకోబు ఒప్పుకోలేదు, యాకోబు నమ్మలేదు. కారణం ఏంటంటే అతడు ఇంటికి పెద్దోడు రూబేను, కానీ తన మీద తన తండ్రికి ఉన్న నమ్మకాన్ని అతడు పోగొట్టుకున్నాడు. అతడు చేసిన పాపాన్ని బట్టి అతని తండ్రి అతన్ని నమ్మలేకపోయాడు. కాబట్టి బెన్యామీను రూబేనుకి అప్పగించలేదు. ఈ రోజుల్లో కూడా చాలామంది పెద్దలను బడిన వారు, గొప్పవారు అనబడిన వారు దేవుని దృష్టికి నమ్మకంగా కనపడట్లేదు. చాలామంది వారు చేసిన పాపాన్ని బట్టి, వారికి ఉన్న అవిధేయతలను బట్టి వారు తమ నమ్మకత్వాలను పోగొట్టుకుంటూ ఉంటారు. అందుకే దేవుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఏ బాధ్యతను అప్పగించడు. చూడండి, ఏలి దేవుని యొక్క యాజకుడు, దేవుని మందిరంలో ఉండేవాడు. ఆ దినాల్లో ఏలీ కాలంలో యెహోవా ప్రత్యక్షత అరుదుగా ఉందంట. ప్రత్యక్షత సంభవించలేదు ఏలీ దినాలు. ప్రత్యక్షత తరచుగా రావట్లేదు ఏలీ దినాలు. కారణం ఏంటంటారు? దేవుడు మాట్లాడట్లేదా?
అలా కాదండి. దేవుడు మాట్లాడకపోవడం, దేవుడు ప్రత్యక్షం అవ్వకపోవడం అంటూ ఏదో ఉండదు. కానీ మనలో ఉన్న లోపమే దేవునికి మనల్ని దగ్గర చేయకుండా చేస్తుంది. అందుకే సమూయేలు మొదటి గ్రంథంలో ఏమంటాడు? 3వ అధ్యాయం 1వ వచనం, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచున్న ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. దేవుని వాక్కు ప్రత్యక్షమగుట అరుదైపోయింది. ప్రత్యక్షత తరచుగా తటస్థించట్లేదంట. ఆ టైంలో ప్రభు సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలుని పిలిచాడు. పిలిచినప్పుడు సమూయేలు చిన్నవాడు కాబట్టి, బాలుడు కాబట్టి, ఏలి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు నన్ను పిలిచారు కదా, నేను వచ్చాను, ఏంటో చెప్పండి అంటాడు. అప్పుడు అర్థమైంది ఏలీకి. తర్వాత 2-3 సార్లు పిలిచాక ఏలి అంటాడు, సమూయేలు నువ్వు వెళ్ళి పడుకో అమ్మా, నిన్ను ఎవరైనా పిలిచారనుకో, పిలిచినప్పుడు అయ్యా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇవ్వండి అని చెప్పు అంటాడు. ఆలోచించండి, బాలుడైనటువంటి సమూయేలుకి దేవుని ప్రత్యక్షత, దేవుని వాక్కు ప్రత్యక్షత దొరికింది. పెద్దవాడు, వృద్ధుడు, అనుభవనీయుడు, సీనియారిటీ ఉన్నటువంటి వాడికి ప్రత్యక్షత లేదు అంటే అది ఎంత ఘోరమైన విషయం ఆలోచించేయండి. కాబట్టి ప్రభు నమ్మకత్వాన్ని చూస్తాడండి. మనలో ఉన్న నమ్మకత్వాన్ని మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు. మనం నమ్మకస్తులుగా ఉంటేనే దేవుడు మనకు బాధ్యతలు అప్పగిస్తాడు. నమ్మకస్తులుగా లేకపోతే దేవుడు మనకి ఏ బాధ్యత అప్పగించడు. కాబట్టి ప్రభు దృష్టిలో మనం నమ్మకంగా ఉన్నామా లేదా అనే దాన్ని మనం పరీక్షించుకోవాలి. 43వ అధ్యాయంలో అయితే 8-9 వచనాలు మనం చూస్తే, ఆదికాండం 43:8-9, యోధా తన తండ్రి అయిన ఇశ్రాయేలును చూసి, ఈ చిన్నవారిని నాతో కూడా పంపు, మేము లేచి వెళ్తాం. అప్పుడు మేమే కాదు నీవు మా పిల్లలు కూడా చావకుండా బ్రతుకుతారు. నేను అతని గూర్చి పూట పడతాను, నీవు అతని గూర్చి నన్ను అడుగు, నేను అతన్ని తిరిగి నీ దగ్గరికి తీసుకుని వచ్చి నీ ఎదుట నిలబెడతాను, లేకపోతే ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉంటుందంటాడు. అప్పుడు యాకోబు వారిని యోధా మాట నమ్మి పంపించాడు. యోధా అంటున్నాడు, నేను అతన్ని గూర్చి పూట పడుదును అంటున్నాడు, అతన్ని తిరిగి తీసుకుని వస్తాను. మొదటివాడైన రూబేను చెప్పిన మాటను యాకోబు నమ్మలేదు, కానీ 4వ వాడైన యోధా చెప్పినటువంటి మాటను నమ్ముతా ఉన్నాడు. పెద్దవాడు నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు, చిన్నవాడు నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు, నమ్మకంగా ఉన్నాడు. ఆలోచించండి, మనం ఎవరిని పోలిన వారుగా ఉంటున్నాము? నమ్మకస్తులుగా ఉంటున్నామా లేదా అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. మనం గమనించాలి, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది దేవుని ఎదుట. మనల్ని మనం సరి చేసుకుని సరైన విధానంలో మనం నడవాలి. సరైన విధానంలో అప్పుడే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మిగిలిన విషయాలు రేపటి దినం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.